హలో ఆల్, నేను మీ డైటిషియన్ పావని. మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, అసలు ఎసిడిటీ ప్రాబ్లం కంటిన్యూగా ఫేస్ చేస్తున్నారు, అసలు మీ మెటబాలిజం బాగాలేదు, ఏదైనా కషాయం తాగమని ఎవరైనా సజెస్ట్ చేస్తున్నారు అని అంటే కనుక మీకు ఒక మ్యాజికల్ డ్రింక్ నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, వెయిట్ లాస్, ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అబోవ్ 5 years ఉన్న వాళ్ళు, ఈవెన్ చిన్నపిల్లలు కూడా సిప్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. ఈ డ్రింక్ అనేది ఎవరైనా ఇంక్లూడ్ చేయొచ్చండి. కంటిన్యూగా 1 month మీ ఎంటీ స్టమక్ లో ఈ డ్రింక్ ని తీసుకోండి. 1 glass ఫుల్ గా ఉండాలి, అట్లీస్ట్ 200 ml ఉండాలి. ట్రస్ట్ మీ, యుల్ గెట్ ద గుడ్ రిజల్ట్స్ అండి. ఓకే, ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేయబోయే ఇంగ్రీడియంట్స్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మన బాడీలో నుంచి టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి, ఓవరాల్ మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ మెటబాలిజం మీద కూడా వర్క్ చేస్తుంది. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ డ్రింక్. మనం స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. ఓన్లీ 5 ingredients మనం తీసుకుంటున్నాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ మెంతులు. చాలా మంది చెప్తూ ఉంటారు, మెంతి నీళ్ళు తాగితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు పొద్దున్నే మెంతి నీళ్ళు తాగాలి, మెంతి పొడి తీసుకుంటూ ఉండాలి, చాలా మంచిది అని చెప్పేసి. ఎస్ అండి, మెంతుల వల్ల చాలా మటుకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ డయాబెటీస్ వాళ్ళకే కాదు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, పీసీఓడి ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా మెంతులు రెగ్యులర్ గా యూజ్ చేయడం అనేది చాలా మంచిది. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర. జీలకర్ర గురించి మనకు తెలిసిందే, డైజెషన్ లో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. థర్డ్ వచ్చేసి దాల్చిని. దాల్చిని ఈజ్ అ మ్యాజికల్ థింగ్ అండి. ఎందుకంటే ఇది మన బాడీలోకి వెళ్ళి టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. దాల్చిని ఎందులోనైనా యూజ్ చేస్తూ ఉండండి, బట్ లిమిటెడ్ అమౌంట్ లో తీసుకోవాలి. ఫోర్త్ ఇంగ్రీడియంట్ సోంఫ్. సోంపు గురించి కూడా తెలుసు, మనకు టేస్ట్ని యాడ్ చేస్తుంది. తిన్న తర్వాత 1 teaspoon సోంపు తీసుకోవాలని అందరూ చెప్తూ ఉంటారు, బికాస్ ఆఫ్ డైజెషన్, బ్లోటింగ్ని తగ్గించడానికి. అండ్ ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు. ధనియాల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోండి, స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఒకరి కోసం అయితే 1.5 glass నీళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మసిలిన తర్వాత మనకు 1 glass అవుతుంది కాబట్టి. ఇద్దరి కోసం అయితే 3 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇద్దరి కోసం చేస్తున్నాను. ఆ వాటర్ బాయిల్ అయ్యేంతలోపు మీకు ఒక చిట్కా చెప్తాను. సో యూజువల్గా మనం అనుకుంటూ ఉంటాం, ఏంటండి నేను ఈ వర్కౌట్స్ చేస్తున్నాను, డైట్ ఫాలో అవుతున్నాను, ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలా క్రాస్ చెక్ చేసుకునే ముందుగా మీ స్లీప్ ఎలా ఉందో కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే స్లీప్ ప్రాపర్గా లేకపోతే కూడా మనకు వెయిట్ లాస్ జర్నీ హెల్తీగా ఉండదు, డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది, డిమోటివేట్ అవుతూ ఉంటాము. సో ఇలా చాలా మటుకు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు, ఇంక నేను వెయిట్ లాస్ అవ్వనేమో అని చెప్పేసి. స్లీప్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, వాటర్ ఇంటేక్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది గైస్. ఇది ఒకటి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. కొద్దిగా మన వాటర్ వచ్చేసి వేడెక్కిపోయాయి. ఇప్పుడు నేను ఇంకోటి వచ్చేసి మీకు ముందే చెప్తున్నాను, మెంతులు వచ్చేసి నేను నైటే నానబెట్టానండి, రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను. సో మీరు కూడా అలాగే మెంతులు నైటే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న మెంతులను నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, 1 teaspoon మెంతులు యాడ్ చేసేస్తాం. ఒకవేళ లేదండి ఇలా నానబెట్టుకోవడం కుదరదు, మేము పౌడర్ చేసుకుంటామంటే మెంతి పౌడర్ చేసేసుకొని ఒక జార్లో పెట్టేసుకొని మీరు డ్రింక్ చేసే 1 hour ముందు 1/2 teaspoon నానబెట్టినా సరిపోతుంది. సెకండ్ వచ్చేసి ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి 1/2 teaspoon యాడ్ చేస్తున్నాను, ఇంతకంటే తక్కువ యాడ్ చేయాలి ఒకరికి అయిందనుకోండి. ధనియాలు వచ్చేసి ధనియా పొడి అయినా ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ ధనియాలు మీరు బాయిల్ చేసే ముందు కొంచెం దంచాలన్నమాట. ధనియాలు వచ్చేసి నేను ఆల్రెడీ దంచి పెట్టేసుకున్నానండి, డైరెక్ట్గా ఇలా యాడ్ చేయకండి, కొంచెం స్మాష్ చేసి తీసుకుంటే కనుక ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ నేను ధనియా పౌడర్ కూడా 1/2 teaspoon యాడ్ చేస్తున్నాను. ఫోర్త్ ఇంగ్రీడియంట్ జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసేయండి. చాలా బాయిల్ అవ్వాలి, ఎంత బాగా బాయిల్ అయితే అంత మంచిది. చాలామంది చెప్తూ ఉంటారు, ఇలాంటి కాడా డ్రింక్స్ తీసుకుంటున్నాం, కషాయం తీసుకుంటున్నప్పుడు తేనె వేసుకోకపోతే తాగబుద్ధి కాదు అని చెప్పేసి. తేనె ఇంపార్టెంట్ ఏమీ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. డయాబెటీస్ ఉన్నా, ఒబేసిటీ ఉన్నా, పీసీఓడి, పీసీఓఎస్ ఏది ఉన్నా కూడా తేనె యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తేనెలో మనకు సేమ్ షుగర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అన్ని క్యాలరీసే ఉంటాయి. బై ద ఎండ్ ఆఫ్ ది డే తేనె కూడా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేసేది షుగరేనండి. సో మేక్ షూర్ అవాయిడ్ హనీ, బెల్లం ఏదైనా సరే
తీపి పదార్థం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు ఇంకా బెటర్ గా ఉంటుంది అండ్ బెటర్ అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. సో బాయిల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండ్ బాయిల్ అవుతున్నప్పుడు కూడా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను సోంపు యాడ్ చేశాను, సోంపు ఫ్లేవర్ కూడా ఇప్పుడు నాకు బాయిల్ అవుతుంటే తెలుస్తూ ఉందన్నమాట. సో సోంపు ఫ్లేవర్ కానీ జీరా కానీ దాల్చిని కూడా మనకి ఏం చేదుగా ఉండదండి. సో ఇక్కడ మనం తీసుకున్న మెంతులు ఒకటే చేదుగా అంటారు, బట్ అది నానబెట్టాం కాబట్టి ఇంకా అబ్జార్ప్షన్, ఫైబర్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. వీటన్నిటి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఏ డ్రింక్స్ తీసుకుంటున్నా సరే బెల్లం, తేనె, చక్కెర ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, అవసరం లేదు. సో ఒక గ్లాస్ మనం ఇలా వితౌట్ ఆ షుగర్ పదార్థం తీసుకుంటేనే మనకు బెటర్ అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. లేదు మేము తీసుకోలేము అన్నప్పుడు చిన్న పిల్లలకి మీరు కొంచెం తేనె యాడ్ చేసి ఇవ్వడం కానీ అలవాటు చేస్తూ ఉండండి. చూసారు ఎంత బాగా బాయిల్ అవుతుందో. అందరూ అడుగుతుంటారు నాకు, ఈ డ్రింక్ తాగితే వెయిట్ లాస్ అయిపోతామా, ఈ డ్రింక్ తాగితే ఓన్లీ పొట్ట తగ్గాలి, పొట్ట తగ్గిపోతుందా అని చెప్పేసి. ప్రపంచంలో ఏ ఫుడ్ లేదు అది మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ ని కట్ చేసేది. మనకు ఓన్లీ ఒకటే ఏంటంటే ఈ డ్రింక్స్ అన్ని మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తూ ఫ్యాట్ మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తూ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి. అంటే మన బాడీలో టాక్సిన్స్ని కూడా ఫ్లష్ అవుట్ చేస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు వెయిట్ లాస్ అంటే ఏంటి, వర్కౌట్స్ చేస్తే సరిపోతుంది, వెయిట్ లాస్ అంటే డైట్ ఫాలో అయితే సరిపోతుంది అని చెప్పేసి. అదొక్కటే కాదు, వెయిట్ లాస్ అంటే గట్ హెల్త్ కూడా మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఉన్నా మీరు ఏది తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే బై ద ఎండ్ ఆఫ్ ద డే బ్యాడ్ కొలెస్ట్రాల్ లీడ్ అవుతుంది, ఎసిడిటీ లీడ్ అవుతుంది, మెడికేషన్ వాడాలి, హెడేక్ వస్తుంది, ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. బై ద ఎండ్ ఆఫ్ ద డే వెయిట్ లాస్ అవ్వాలనుకుంది మనం హెల్తీగా ఉండడానికి. గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే, డైజెషన్ సరిగ్గా లేకపోతే వెయిట్ లాస్ అయ్యే లాభం ఏంటండి. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అనుకున్నప్పుడు మన ఓవరాల్ మెటబాలిజం సెట్ అవ్వాలి, డైజెషన్ ప్రాపర్గా ఉండాలి, మన హెల్తీగా ఉండాలనే మనం వెయిట్ లాస్ అనేది అవ్వాలనుకుంటాం. దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో బాగా బాయిల్ అయిపోయిందండి. నేను మాట్లాడుతూ బాయిల్ అయిపోయింది. సో దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాం. టైం చూసుకోండి, మినిమం 5 to 7 minutes ఖచ్చితంగా బాయిల్ అవ్వాలి. 10 minutes అయినా బాయిల్ అవ్వనివ్వండి. మీకు ఇట్లా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, అప్పుడే మీరు వడకట్టి తాగాల్సి ఉంటుంది. ఎంప్టీ స్టమక్లో తీసుకోండి. సపోజ్ ఈరోజు ఎంప్టీ స్టమక్లో మీరు తీసుకోవడం మర్చిపోయారు. ఎప్పుడు తీసుకోవాలి అని అంటే కనుక మీ స్టమక్ కొద్దిగా ఎంప్టీగా ఉన్నప్పుడు. సపోజ్ లంచ్ మీరు 2 o'clock చేశారు, ఈవినింగ్ 6 o'clock మీరు డ్రింక్ తీసుకోవచ్చు. పడుకునే ముందు కూడా ఈ డ్రింక్ తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ యూ హ్యావ్ టు గివ్ అ గ్యాప్ ఆఫ్ యువర్ మీల్ టు అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ అయితే ఉండాలి డ్రింక్ తీసుకోవడానికి, ఎందుకంటే బెటర్ అబ్జార్ప్షన్ అవ్వడానికి. ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ గ్లాస్ 200 ml ఉంది. ఇంత గ్లాస్ తాగాలి మీరు మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్లో. కలర్ కూడా ఎంత బాగుంది చూసారా. ఇందులో కొద్దిగా టర్మరిక్ అంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. సో లాస్ట్లో ఒకటి చెప్తున్నాను, ఎవరైనా వెయిట్ లాస్ ఉంది, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్ ఎవరైనా ఇలా బాధపడుతున్నారు అంటే నేను 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇందులో వచ్చేసి మీకు డైలీ హోమ్ బేస్డ్ వర్కౌట్స్ ఉంటాయి. ఓన్లీ కిచెన్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం. హ్యాపీగా మీ వెయిట్ లాస్ జర్నీ కష్టం అవ్వకుండా 1 time కుకింగ్లో కూడా ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇలా 3 months ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ డ్రింక్ అయితే నేనైతే మ్యాజికల్ డ్రింక్ అని చెప్తానండి. ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్యూటిఫుల్ డ్రింక్తో ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.